హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో వేరియస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసాం. సో మనం జనరల్లీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం, అంటే యూజింగ్ మల్టిపుల్ ఆపరేటర్స్. సో అలాంటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో తెలియాలంటే మనకు ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి తెలియాలి. సో అసలు ఫస్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ వల్ల యూజ్ ఏంటి? ఆపరేటర్ ప్రెసిడెన్స్ రిమూవ్స్ అంబిగ్విటీ వైల్ ఎవాల్యుయేటింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపులే చూడండి, 3 + 4 * 5. సో దీన్ని యాక్చువల్లీ మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో 3 + 4 ఒక గ్రూప్గా చేసి, సో 3 + 4 7 అవుతుంది, 7 * 5 35 ఆన్సర్ అవుతుందా? ఆర్ ఎల్స్ ఈ 4 * 5ని గ్రూప్ చేస్తే 3 + 4 * 5 23 అవుతుంది. సో గ్రూపింగ్ ఇలా చేయాలా ఇలా చేయాలా అన్నది మనకు ఒక అంబిగ్విటీ ఉంటుంది. సో ఇలాంటి అంబిగ్విటీని రిమూవ్ చేయడానికి మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ యూజ్ చేస్తాం. సో మనం చిన్నప్పుడు పెమ్డాస్ రూల్ ఆర్ ఎల్స్ బోర్డ్మాస్ రూల్ అని వినుంటాం. పెమ్డాస్ రూల్లో పి అనేది ఏంటంటే పారాంథసిస్, అంటే ఈ బ్రాకెట్స్. సో ఈ అంటే ఎక్స్పోనెంట్ అనేది సంథింగ్ లైక్ 2^10 5^3 అలాంటిది. బట్ ఎక్స్పోనెంట్కి మనకి సెపరేట్ అర్థమెటిక్ ఆపరేటర్ లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేయండి, అందుకే ఇది రెడ్లో హైలైట్ చేసి అండర్లైన్ చేశాను. సో ఎండి అంటే మల్టిప్లికేషన్ డివిజన్. మల్టిప్లికేషన్ ఆపరేటర్ వచ్చేసి స్టార్, డివిజన్ వచ్చేసి డివైడెడ్ బై స్లాష్. అలానే మనకు మ్యాథ్స్లో అయితే సపరేట్గా మాడ్యులర్స్ ఆపరేటర్ అనేది ఏం లేదు, బట్ ఇట్స్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ డివిజన్. సో ఇక్కడ ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ డివిజన్ గ్రూప్లో స్టార్ డివైడెడ్ బై మాడ్యులస్ కూడా ఉంటుంది. అలానే ఏఎస్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక ఆర్డరింగ్ ఉంది చూసారా, ఫస్ట్ పారాంథసిస్ గ్రేటర్ దాన్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ మాడ్యులస్ గ్రేటర్ దాన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం ఈ పెమ్డాస్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకుంటాం. సో ఈ ఈక్వేషన్లో మనం చూడాల్సింది ఏంటంటే అన్నిటికంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి పారాంథసిస్, దాని తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులస్ ఆపరేటర్స్, దాని తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్. సో హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? మనకి అంబిగ్విటీ ఉన్నప్పుడు హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఆపరేటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ గ్రూప్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ మీరు చూస్తే మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ మాడ్యులస్కి గ్రేటర్ ప్రెసిడెన్స్ దాన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఏమవుతుంది, 3 + 4 * 5 మల్టిప్లికేషన్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి ఇది గ్రూప్ అవుతుంది ఫస్ట్. సో అందుకనే ఈ ఎవాల్యుయేషన్ వచ్చేసి 3 + 4 * 5 23 అవుతుంది. సో ఒకవేళ నాకు 3 + 4 అంటే 7 * 5 ఇలా ఎవాల్యుయేట్ అవ్వాలంటే నేను ఏం చేయొచ్చు? డిఫాల్ట్గా రాస్తే ఏంటంటే ఇది హైయెస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి 4 * 5 గ్రూప్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇలా పెరాన్సిస్ యూజ్ చేయొచ్చు. పెరాన్సిస్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి అసలు యాక్చువల్లీ పెరాన్సిస్ అని ఇచ్చారంటేనే ఆటోమేటిక్గా గ్రూప్ అయిపోయి ఉంది ఆల్రెడీ అని అర్థం. సో అలా పెరాన్సిస్ యూజ్ చేసి మనకు కావాల్సినట్టు కావాలంటే గ్రూపింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడేమవుతుంది, 3 + 4 గ్రూప్గా ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఇది 7 * 5 35 అవుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పెమ్డాస్ రూల్ బట్టి ఈ పి పెరాన్సిస్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ అంటే మనం పెరాన్సిస్ ఇచ్చామంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఆటోమేటిక్గా అది గ్రూప్ చేసేసినట్టే. దాని తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులస్, లాస్ట్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏఎస్. సో ఇప్పుడు ఈ గ్రూప్లో ఒక ఆపరేటర్ ఈ గ్రూప్లో ఒక ఆపరేటర్ ఉంటే ఓకే ఇది పెద్దదని చెప్పొచ్చు. అదే సేమ్ గ్రూప్లో 2 ఆపరేటర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ డివిజన్ ఉంది, ఈ 2 ఆపరేటర్స్ ఒకే ఎక్స్ప్రెషన్లో ఉంటే, అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి 3 * 4/5. ఇక్కడ కూడా మనకు అంబిగ్విటీ ఉంది, 3 * 5/5 కావచ్చు ఆర్ ఎల్స్ 3 * 4/5 కావచ్చు. అండ్ ఈ స్టార్ అండ్ డివైడెడ్ బై రెండు ఒకే గ్రూప్ కాబట్టి రెండింటికి సేమ్ ప్రెసిడెన్స్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఏంటంటే మనం అసోసియేటివిటీ యూస్ చేసి గ్రూపింగ్ చేస్తాం. సో ఈ పైన ఆపరేటర్స్కి ఈ పెరాన్సిస్ అండ్ మిగతా అరిథమెటిక్ ఆపరేటర్స్కి అసోసియేటివిటీ వచ్చేసి లెఫ్ట్ టు రైట్. అంటే దాని మీనింగ్ ఏంటి, 3 * 4/5 ఇక్కడ స్టార్ అండ్ డివైడెడ్ బై రెండింటికి సేమ్ ప్రెసిడెన్స్ కాబట్టి అసోసియేటివిటీ యూస్ చేసుకుంటాం. అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్ని గ్రూప్ చేస్తాం. సో అందుకని ఇక్కడ 3 * 4/5 అయింది. సో ఇది 12/5 విచ్ విల్ బీ ఈక్వల్ టు 2. మన ఇంటీజర్ డివిజన్ చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో దాన్ని బట్టి ఆన్సర్ 2 వస్తుంది. సో ఇలా ప్రెసిడెన్స్ సేమ్ ఉన్నప్పుడు మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్లో మనం అసోసియేటివిటీ యూస్ చేస్తాం. సో ఈ రూల్స్ అన్ని మనం స్కూల్లో బేసిక్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేసి ఉంటాం. జావాలో కూడా సేమ్ రూల్సే ఉంటాయి. బట్ జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి దానికి ఒక స్పెసిఫిక్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సో ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ
only tell us how operators and operands are grouped and not the order of evaluation. Operands are always evaluated from left to right after grouping. ఈ 2 పాయింట్స్ ఏంటి అన్నది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో చాలామంది ఏమనుకుంటారంటే, అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ట్యుటోరియల్స్లో కూడా ఎలా చెప్తారంటే, హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అయిపోతుంది అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ప్రెసిడెన్స్ కరెక్ట్గా యూజ్ చేయాలంటే ఈ 2 రూల్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడానికి నేను ఇలా ఓపీ ప్రాక్టీస్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. మీరు కూడా ఒక సపరేట్ క్లాస్లో క్రియేట్ చేసి ఈ కోడ్ రాసుకోండి, మీకు రిఫరెన్స్గా యూజ్ అవుతుంది తర్వాత. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 4 వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఇంట్ res అంటే ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c స్టార్ d. సో ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అనుకోండి. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఇన్ఫ్యాక్ట్ నేను చూసిన కొన్ని ట్యుటోరియల్స్లో కూడా హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అయిపోతుంది అనుకుంటారు. బట్ దట్ ఈజ్ నాట్ ఆల్వేస్ కరెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్స్లో అది బాగానే వర్క్ అయినా కానీ అన్ని ఎగ్జాంపుల్స్లో వర్క్ కాదు. సో మనకు కరెక్ట్గా కాన్సెప్ట్ తెలియాలంటే యాక్చువల్ ప్రాసెస్ తెలుసుకోవాలి. సో ఒకసారి ఆ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేసి చూద్దాం ఎలా జరుగుతుంది ఎవాల్యుయేషన్ అని. సో ఒకవేళ మనం హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ c స్టార్ d ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది కదా, స్టార్ ప్లస్ కంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ కదా. సో ఇక్కడ c స్టార్ d ఏమవుతుంది, 3 స్టార్ 10 30 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసేసి 30 అవుతుంది. సో ఇక్కడ 2 ప్లస్ ప్లస్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ప్రెసిడెన్స్ ఏమున్నప్పుడు అసోసియేటివిటీ యూస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ కాబట్టి ఇది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ p 5 ప్లస్ 2 ఇది 7 అయిపోతుంది. సో 7 ప్లస్ 30 ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 37 అవుతుంది. సో ఈ షార్ట్కట్ మెథడ్ యూస్ చేస్తే మనకి 37 వచ్చింది. అండ్ ఈ షార్ట్కట్ మెథడ్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సింపుల్గా ఎవాల్యుయేట్ చేసేసాం 1 or 2 స్టెప్స్లో అనిపిస్తుంది. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్ కూడా చూద్దాం. సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్లో ఈ షార్ట్కట్ మెథడ్ కూడా కరెక్ట్ ఆన్సరే ఇస్తుంది. బట్ స్టిల్ ఆ షార్ట్కట్ మెథడ్ ఏంటి, కరెక్ట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, ఈ 2 మనం చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాం, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ ఓన్లీ టెల్ us హౌ జావా ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ ఆర్ గ్రూప్డ్ అండ్ నాట్ ది ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్. దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్కి హైయెస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి దీన్ని ఫస్ట్ మనం గ్రూప్ చేస్తాం. అంటే ఇలా పెరాన్సిస్ పెట్టి ఇలా గ్రూపింగ్ చేస్తాం. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ప్రెసిడెన్స్ ఏంటి, ఈ 2 ప్లస్ ప్లస్ ఆపరేటర్సే కదా. ఇప్పుడు ఈ 2 ప్లస్ ప్లస్సే కాబట్టి అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ కాబట్టి సో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ ఫస్ట్ గ్రూపింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఈ 2 ఆపరెంట్స్ మధ్య ఫైనల్లీ ఈ ప్లస్ ఆపరెంట్ యూస్ చేసి గ్రూపింగ్ చేస్తాం. సో ఫైనల్లీ ఇలా గ్రూపింగ్ చేస్తాం. ఓకే, బట్ ఈ ఫైనల్గా 2 ఆపరెంట్సే ఉన్నప్పుడు మనం గ్రూపింగ్ చేయకపోయినా పర్లేదు, ఇలా సింపుల్గా ఈజీగా అర్థమైపోతుంది మనకి. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. అంటే ఈ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ బట్టి జస్ట్ ఇలా గ్రూపింగ్ మాత్రమే చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆపరెంట్స్ ఆర్ ఆల్వేస్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆఫ్టర్ గ్రూపింగ్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మనకు ఫైనల్గా వచ్చిన ఎక్స్ప్రెషన్ గ్రూపింగ్ తర్వాత. సో ఇక్కడ చూస్తే మీకు 2 ఆపరెంట్స్ ఉన్నాయి. ఒకసారి మనం అఫీషియల్ జావా డాక్యుమెంటేషన్ ఏం చెప్తుందో అది చూద్దాం. ఇది జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్లో అఫీషియల్గా మెన్షన్ చేసిన ప్రాసెస్. సో ఇక్కడ ఏముంటుందో చూడండి. ద జావా లాంగ్వేజ్ గ్యారంటీస్ దట్ ఆపరెంట్స్ ఆఫ్ ఆపరేటర్స్ అపియర్ టు బి ఎవాల్యుయేటెడ్ ఇన్ అ స్పెసిఫిక్ ఎవాల్యుయేషన్ ఆర్డర్, నేమ్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా చూడండి. ద లెఫ్ట్ హ్యాండ్ ఆపరెంట్ ఆఫ్ ఎ బైనరీ ఆపరేటర్ అపియర్స్ టు బి ఫుల్లీ ఎవాల్యుయేటెడ్ బిఫోర్ ఎనీ పార్ట్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఆపరెంట్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఆపరెంట్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఆపరెంట్ ఉంది. ఈ రెండింటికి మధ్య ఒక ఆపరేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏముంటుంది, జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ ఏం చెప్తుంది, సో లెఫ్ట్ హ్యాండ్ ఆపరెంట్ ఈజ్ ఫుల్లీ ఎవాల్యుయేటెడ్ బిఫోర్ రైట్ హ్యాండ్ ఆపరెంట్. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మన ఆపరెంట్స్ అని ఎలా చెప్తాం, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్లస్కి ఇదొక ఆపరెంట్, ఇదొక ఆపరెంట్. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆపరేషన్ కంప్లీట్లీ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది ఏంటి, a ప్లస్ బి. మీరు ఇది చూస్తే ఇది కూడా ఒక ఎక్స్ప్రెషనే.
ఈ ఏ ప్లస్ బిలో కూడా మనకు ఒక ఆపరేటర్ ఉంది. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ బి ఉంది. అంటే మీరు ఇలా ఏ ప్లస్ బి తీసుకుంటే సో ఇక్కడ కూడా మీకు ఒక బైనరీ ఆపరేటర్ ప్లస్ ఉంది. సో ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవాల్యుయేట్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ కాబట్టి ఏ 5గా ఎవాల్యుయేట్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ బి కాబట్టి ఇది 2గా ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఈ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 7 అవుతుంది. సో ఈ ఏ ప్లస్ బి ఫస్ట్ ఎవాల్యుయేట్ అయిపోతే దీని ఆన్సర్ ఏమవుతుంది, 7 అవుతుంది. సో దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఆపరెంట్కి వెళ్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ సి స్టార్ డి. సో సి స్టార్ డిలో ఫస్ట్ అగైన్ ఇదే ఎవాల్యుయేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనకు ఒక ఆపరేటర్ ఉంది, దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఆపరెంట్ ఉంది సి, రైట్ హ్యాండ్ సైడ్ ఇంకో ఆపరెంట్ ఉంది. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవాల్యుయేట్ అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవాల్యుయేట్ అయితే ఏమవుతుంది, సి 3గా రిప్లేస్ అవుతుంది, డి వాల్యూ 10 కాబట్టి 10 ఇక్కడికి వస్తుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది 30 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ 37 అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే సో ఇంతకుముందు మనం షార్ట్ కట్ ప్రాసెస్ యూస్ చేస్తున్నప్పుడు కూడా 37 వచ్చింది. ఇక్కడ మనం యాక్చువల్ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ యూస్ చేస్తున్నప్పుడు కూడా 37 వచ్చింది. సో ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కేసెస్లో రైట్ ఆన్సరే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం సింపుల్ బైనరీ ఆపరేటర్స్ యూస్ చేసాం కాబట్టి. బట్ అదే మనం యూనరీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లాంటివి యూస్ చేస్తున్నప్పుడు ఈ పైన చెప్పిన రూల్ యూస్ చేస్తున్నప్పుడు మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో యూనరీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ కూడా చూస్తాం ఇంకా సేపట్లో. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ షార్ట్ కట్ ప్రాసెస్ ఎందుకు రాంగ్ అవుతుందో చూద్దాం. సో మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అఫీషియల్ జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేశారో మనం అదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ట్రై టు ఫాలో దిస్ ప్రాసెస్. సో ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ యూస్ చేసి ఫస్ట్ గ్రూపింగ్ చేయండి. గ్రూపింగ్ చేసి ఆపరెంట్స్ని లెఫ్ట్ టు రైట్ వేలో ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకసారి ఈ రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుంది అన్నది. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే 37 వచ్చింది. సో మన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్. అండ్ ఈ పైన మెన్షన్ చేసిన ప్రాసెస్ ఎందుకు కరెక్ట్ కాదో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను, అక్కడికి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. And one point to remember is we should always use parentheses to avoid confusion while writing expressions. అంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా ఎక్స్ప్రెషన్స్ రాసేయకూడదు. వీ షుడ్ నాట్ రిలై ఆన్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ యూస్ చేసాం. మనం రియల్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటి, మనం రాసిన కోడ్ని వేరే వాళ్ళు ఎవరైనా రివ్యూ చేయొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళు దాని మీద ఎన్హాన్స్ చేయొచ్చు. సో వాళ్ళకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ రూల్స్ కరెక్ట్గా గుర్తుంటాయని చెప్పలేం. సో బైహార్ట్ చేసి ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేయాలి, మీకు ఎలా అయితే ఎవాల్యుయేషన్ కావాలో దాన్ని ఇలా పర్ఫెక్ట్గా గ్రూపింగ్ చేసి ఎక్స్ప్రెషన్స్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాస్తే క్లియర్గా ఎవరికి చూసినా కానీ అర్థమవుతుంది. బట్ జస్ట్ ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి కాబట్టి మనం ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తున్నాం. బట్ అదే మీరు రియల్ టైమ్ ఇంటర్వ్యూస్లో కానీ ఆర్ఎల్స్ కోడింగ్ సైట్స్లో కానీ ఆర్ఎల్స్ రియల్ టైమ్ జాబ్స్లో కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నప్పుడు ఇలా క్లియర్గా పెరాన్సిస్ ఇచ్చేసి ఎక్స్ప్రెషన్స్ రాయండి. అప్పుడు కోడ్ రీడబిలిటీ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ ఈ పెమ్డాస్ రూల్ యూస్ చేసి మనం కొన్ని ఆపరేటర్స్కే ప్రెసిడెన్స్ ఎలా వర్క్ అవుతుందో చూసాం. బట్ ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్సే కాకుండా మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి, అలానే మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రెసిడెన్స్ రూల్స్ ఎలా వర్క్ అవుతాయి. సో మీరు జనరల్లీ ఆపరేటర్ ప్రెసిడెన్స్ టేబుల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి టేబుల్ కనిపిస్తుంది. సో ఈ టేబుల్లో ఏంటంటే మనకున్న ఆపరేటర్స్ అన్నిటికీ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్స్ మెన్షన్ చేసి ఉంటుంది. బట్ ఈ టేబుల్ మొత్తం మనం బైహార్ట్ చేయాలా అంటే అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ టేబుల్ని రిఫర్ చేస్తూ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ యూస్ చేసి మనం ఎవాల్యుయేషన్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా ఆపరేటర్స్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. మనం ఇప్పుడు దాకా జస్ట్ అరిథమెటిక్ ఆపరేటర్సే చూసాం. అంటే ఈ మల్టిప్లికేషన్, డివిజన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, అట్లానే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇవి మాత్రమే చూసాం. ఫ్యూచర్లో మిగతా ఆపరేటర్స్ కూడా చూస్తాం, బిట్ వైజ్, రిలేషనల్. బట్ ఏంటంటే అరిథమెటిక్ ఆపరేటర్స్కి మీరు ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ యూస్ చేయటం వస్తే మిగతా ఆపరేటర్స్ ఉన్నా కానీ సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ మనం ఈ అరిథమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసి వేరియస్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. సో మనం ఆ టేబుల్లో అన్ని ఆపరేటర్స్ని గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మనం జస్ట్ అరిథమెటిక్ ఆపరేటర్స్కి ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి క్లియర్గా అర్థమైతే మిగతా ఆపరేటర్స్ ఉన్నా కానీ టేబుల్ రిఫర్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో కూడా ఇన్ కేస్ ప్రెసిడెన్స్ మీద క్వశ్చన్స్ అడిగితే జనరల్లీ అరిథమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేసే ఇస్తారు.
ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీకి, అంతేగాని ఆ టేబుల్ మొత్తం బై హార్ట్ చేశారా లేదా అనేది ఎవరో టెస్ట్ చేయరు. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్కి మనం ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనం పెమ్డాస్ రూల్ ఏం చూసాం, పెరాంథసిస్, అలానే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటన్నిటికీ పెమ్డాస్ రూల్ సరిపోతుంది అది గుర్తుంచుకోవడానికి. సో పెరాన్సిస్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్, పెరాన్సిస్ ఉంది అంటేనే ఆల్రెడీ గ్రూపింగ్ ఉంది అని. సో ఇక్కడ బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ కంటే యూనరీ ఆపరేటర్స్కి హయ్యర్ ప్రెసిడెన్స్ ఉంటుంది. అండ్ ఈ పోస్ట్ డిక్రిమెంట్ హ్యాస్ హయ్యర్ ప్రెసిడెన్స్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద యూనరీ ఆపరేటర్స్. రెస్ట్ ఆఫ్ ద యూనరీ ఆపరేటర్స్ ఏంటి? ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, యూనరీ ప్లస్, యూనరీ మైనస్. యూనరీ పోస్ట్ డిక్రిమెంట్కి సేమ్ ప్రెసిడెన్స్, అలానే ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ప్లస్ మైనస్కి సేమ్ ప్రెసిడెన్స్. సో సేమ్ ప్రెసిడెన్స్ ఉన్న మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం అసోసియేటివిటీ యూస్ చేసుకుంటాం. పోస్ట్ డిక్రిమెంట్కి ఈ గ్రూప్కి అసోసియేటివిటీ వచ్చేసి లెఫ్ట్ టు రైట్, అలానే మిగతా వాటికి యూనరీ ప్లస్, మైనస్, ప్రీ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్కి రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవాలంటే పోస్ట్ డిక్రిమెంట్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వేరియబుల్కి రైట్ సైడ్ ఉంటాయి, అంటే ఆపరెండ్కి రైట్ సైడ్ ఉంటాయి. సో యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ రైట్, సో లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ అలా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ యూనరీ ప్లస్, మైనస్, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్కి ఈ ఆపరేటర్స్ అనేవి వేరియబుల్ ఆర్ యూనరీ అయితే ఎక్స్ప్రెషన్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్, సో రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ. సో ఇలా గుర్తుంచుకోవచ్చు మీరు. జనరల్లీ ఏంటంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనకి క్వశ్చన్స్ కొంచెం ట్రికీగా ఉంటాయి. సో జనరల్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడగచ్చు. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం, అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. యాక్చువల్ ప్రాసెస్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ని ఫస్ట్ గ్రూప్ చేయాలి. సో ఇందులో హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది? ఇక్కడ మనకు పోస్ట్ డిక్రిమెంట్ ఏమీ లేవు, ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఉన్నాయి. ప్రీ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్కి అసోసియేటివిటీ ఏంటి? రైట్ టు లెఫ్ట్. సో రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్ అసోసియేట్ చేసేద్దాం, అండ్ దాని తర్వాత ప్లస్ బీని కూడా గ్రూప్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది? ఇక్కడ చూస్తే మనకి ఎడిషన్ ఉంది, స్టార్ ఆపరేటర్ ఉంది. సో హైయెస్ట్ వచ్చేసి స్టార్. సో మల్టిప్లికేషన్కి అసోసియేటివిటీ ఏంటి? లెఫ్ట్ టు రైట్. సో A*5ని ఫస్ట్ గ్రూప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి C*2. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే అన్ని ఆపరెంట్స్కి మధ్యలో ప్లస్ మాత్రమే ఉంది. సో మనం వాటిని గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే గ్రూపింగ్ చేయకపోయినా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ A+B+C ఉందనుకోండి, A+B+C చేసినా కానీ ఆర్ A+B+C చేసినా కానీ ఈ రెండింటికి ఆన్సర్ సేమే. అందుకని మనం ఇప్పుడు గ్రూపింగ్ చేయకుండా సింప్లీ లెఫ్ట్ టు రైట్ యాడ్ చేస్తే సరిపోతుంది. గ్రూపింగ్ చేసినా ప్రాబ్లం లేదు. గ్రూపింగ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇక్కడ ప్లస్కి అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని గ్రూప్ చేస్తారు. దాని తర్వాత ఈ ఆపరెంట్ అండ్ C*2 దీన్ని గ్రూప్ చేస్తారు. దాని తర్వాత ఈ మొత్తాన్ని అండ్ -A దీన్ని గ్రూప్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ గ్రూపింగ్ మనం చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ కదా, సో లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ వద్దాం. సో A*5, ఏ వాల్యూ ఏంటి? 5 కాబట్టి 5*5 ఇది 25 అవుతుంది. సో దాని తర్వాత ప్లస్ బి ఏం చేస్తుంది? ఫస్ట్ బీని ఇంక్రిమెంట్ చేస్తుంది, 2 కాబట్టి ఇది 3 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి న్యూ వాల్యూ ఆఫ్ బి 3 ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ C*2, సి ఏంటి? 3 కదా, 3*2 6, ఇక్కడ 6 వస్తుంది. సో దాని తర్వాత ఏంటి? ఏ వాల్యూ ఏంటి? 5. ఏ ఏం చేస్తుంది? ఫస్ట్ ఏని డిక్రిమెంట్ చేస్తుంది, దాని తర్వాత న్యూ వాల్యూ ఆఫ్ ఏని తీసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చేసి 4 అవుతుంది. దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 28, 34, 38. సో ఒకసారి రన్ చేసి చూద్దాం మన ఎవాల్యుయేషన్ కరెక్టో కాదో. సో ఇక్కడ 38 వచ్చింది. నేను ఇంతకుముందు ఇంకొక ప్రాసెస్ గురించి చెప్పాను. జనరల్లీ చాలామంది ఏం చేస్తారంటే హయ్యర్ ప్రెసిడెన్స్ ఉన్న ఆపరేటర్ బట్టి ఎవాల్యుయేషన్ చేసేస్తారు, సేమ్ ప్రెసిడెన్స్ ఉంటే అసోసియేటివిటీ బట్టి ఎవాల్యుయేట్ చేసేస్తారు అని. బట్ ఆ ప్రాసెస్ ఇక్కడ యూస్ చేస్తే రైట్ ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. సో ఈ ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది మనకి? -A ప్లస్ బి. రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ కదా దీనికి. సో ఫస్ట్ -Aని ఎవాల్యుయేట్ చేసామనుకుందాం. సో దీన్ని రిమూవ్ చేస్తాను ప్రీవియస్ ఆన్సర్స్. సో -A ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుంది? సో ఏ వాల్యూ 5 కాబట్టి ఏ వాల్యూ 4గా చేంజ్ అయ్యి ఇక్కడికి 4 వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ప్లస్ బి, అంతే కదా. సో రైట్ టు లెఫ్ట్ అసోసియేటివిటీ కాబట్టి మైనస్ మైనస్ ఏ చేసి ప్లస్ ప్లస్ బీకి వచ్చాం. సో బి వాల్యూ 2 కాబట్టి ఇక్కడికి 3 అయ్యి ఇక్కడికి 3 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్టార్. నెక్స్ట్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి స్టార్ అండ్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ కాబట్టి ఏ స్టార్ 5 ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసామనుకుందాం. సో ఏ వాల్యూ ఇప్పుడు ఏమైంది, 4 అయింది. సో ఇక్కడ చూస్తే 4 స్టార్ 5 అవుతుంది, విచ్ మీన్స్ 20. సో ఇక్కడ 20 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సి స్టార్ 2, సి వాల్యూ 3 కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, 20 + 3 + 6 + 4, రైట్, విచ్ గివ్స్ 33. బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంటి, మనకి 38. సో అందుకనే మనం ఎప్పుడైనా ద యాక్చువల్ ప్రాసెస్ మనకి జావా స్పెసిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రాసెస్సే ఫాలో అవ్వాలి. సో మనం ఏం చేయాలి, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ బట్టి గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఇక్కడ మనకి అంబిగ్విటీ ఎందుకు వచ్చిందంటే మైనస్ మైనస్ ఏ అనేది లాస్ట్లో ఉంది. సో లెఫ్ట్ టు రైట్ వస్తే ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏ డిక్రిమెంట్ అవుతుంది. సో హయ్యర్ ప్రెసిడెన్స్ ఉంది కదా అని చెప్పి దీన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసేస్తే ఏమవుతుంది, స్టార్కి తర్వాత ప్రెసిడెన్స్ కాబట్టి దీన్ని ఫస్ట్ డిక్రిమెంట్ చేసి దాని తర్వాత మనం ఏ స్టార్ 5 క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకనే మనకి ఇక్కడ 20 వచ్చింది ఇన్ ప్లేస్ ఆఫ్ 25. సో అందుకనే మనకి డిస్క్రిపెన్సీ వచ్చింది. సో ఎప్పుడైనా యాక్చువల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీన్ని కూడా ఫస్ట్ గ్రూపింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తే హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది, ఇక్కడ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, ఇంకొక పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది. హైయెస్ట్ దీనికే కదా. పోస్ట్ ఇంక్రిమెంట్కి డిక్రిమెంట్కి అసోసియేటివిటీ ఏంటి, లెఫ్ట్ టు రైట్, అంతే కదా. పోస్ట్ ఇంక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్కి లెఫ్ట్ టు రైట్, మిగతా యూనరీ ఆపరేటర్స్కి రైట్ టు లెఫ్ట్. ఎందుకన్నది కూడా చెప్పాం, మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న A++ని గ్రూప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి B మైనస్ దీన్ని గ్రూప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి C++ దీన్ని గ్రూప్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రెసిడెన్స్ ఏంటి, ఇక్కడ మనకి ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, ఇక్కడ కూడా ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ ఉంది. సో ప్రీ డిక్రిమెంట్కి అసోసియేటివిటీ వచ్చేసి రైట్ టు లెఫ్ట్. సో దీన్ని ఫస్ట్ గ్రూప్ చేద్దాం. దాని తర్వాత మైనస్ బీని గ్రూప్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ స్టార్ ఉంది, స్టార్ అండ్ ఇక్కడ మిగతావన్నీ ప్లస్ ఆపరేటర్స్ ఉన్నాయి. స్టార్కి హయ్యర్ ప్రెసిడెన్స్ కాబట్టి మనం దీన్ని ఇలా గ్రూప్ చేస్తాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్కి మనం ఇలా బ్రాకెట్స్తో గ్రూపింగ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రూపింగ్ చేయకపోయినా మనకి ఇది క్లియర్గా తెలుస్తుంది సెపరేట్గా మైనస్ బి A++. బట్ ఏంటి అంటే ఎక్స్ప్రెషన్లో మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటాయి కాబట్టి ఇలా గ్రూపింగ్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. బట్ మీకు ప్రాక్టీస్తో అలవాటు అయిపోయింది అనుకోండి, ఈ గ్రూపింగ్స్ ఏమీ చేయకపోయినా మీరు మైండ్లో ప్రాసెసింగ్ చేసేయచ్చు. బట్ ఇనీషియల్గా నేర్చుకుంటున్నప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు మిగిలింది ఏంటి, అన్ని ప్లస్ ఆపరేటర్స్, అన్ని ప్లస్సే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా మళ్ళీ గ్రూప్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ లెఫ్ట్ టు రైట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో దీన్ని కూడా నేను కామెంట్ చేస్తాను ఫర్ నౌ. ఓకే, సో ఇక్కడ మనం ఎవాల్యుయేట్ చేస్తే A++ ఏం చేస్తుంది, ఫస్ట్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది, 5 రిటర్న్ చేసి తర్వాత ఏని ఇంక్రిమెంట్ చేస్తుంది, ఏ 6 అవుతుంది. సో ప్లస్ మైనస్ బి ఏం చేస్తుంది, ఫస్ట్ బీని డిక్రిమెంట్ చేస్తుంది, దాని తర్వాత బి వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో 1. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఏంటి, ఇందులో మళ్ళీ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, మైనస్ ఏ స్టార్ బి మైనస్. సో లెఫ్ట్ టు రైట్ మైనస్ ఏ ఏం చేస్తుంది, మళ్ళీ ఏని డిక్రిమెంట్ చేస్తుంది, 6 కాస్త ఇప్పుడు 5 అవుతుంది అండ్ ఇక్కడికి 5 రిటర్న్ చేస్తుంది. బి మైనస్ ఏం చేస్తుంది, కరెంట్ వాల్యూ ఆఫ్ బీని రిటర్న్ చేసి విచ్ ఈజ్ 1, దాని తర్వాత బి వాల్యూని డిక్రిమెంట్ చేస్తుంది, 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ వాల్యూ ఇప్పుడు ఏంటి 5 కదా, సో ఏ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ సి వాల్యూ 3 కాబట్టి ఫస్ట్ 3ని రిటర్న్ చేసి దాని తర్వాత సిని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 6 ప్లస్ ఈ వాల్యూ 5 ఇంటూ 1 5 కదా, 6 ప్లస్ 5 11 ప్లస్ 5 16 ప్లస్ 3 19. సో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం రిజల్ట్ 2ని. సో రన్ చేస్తే 19 వచ్చింది. అలానే ఒకసారి ఏబీసీ వాల్యూస్ కూడా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసామో లేదో కూడా చూద్దాం. ఏ ఎస్ అవుట్, బి ఎస్ అవుట్, సి. సో ఏబీసీ మనకి ఏమొచ్చినాయి 504,
ఒకసారి రన్ చేసి చూద్దాం. సో 504. సో మన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకసారి ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. సో దీన్ని జస్ట్ నేను రన్ చేసి అవుట్పుట్ చూపిస్తాను. ఇది రిజల్ట్ 3 కదా. ఆల్సో రిమెంబర్ టు కమెంట్ దిస్, ఎందుకంటే ఇది రన్ అయిన తర్వాత ఇది రన్ అయితే కొత్త వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి తీసుకోవాలి, విచ్ ఈజ్ 504. బట్ ఇది కూడా కమెంట్ చేయండి. మల్టిపుల్ లైన్స్ ఒకేసారి కమెంట్ చేయాలంటే సింప్లీ ఇదంతా సెలెక్ట్ చేసి Ctrl+//, షిఫ్ట్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, విచ్ ఈస్ దిస్ సింబల్, ఈ పర్టికులర్ సింబల్. సో మళ్ళీ అన్కమెంట్ చేయాలంటే సింప్లీ Ctrl+// క్లిక్ చేస్తే మళ్ళీ అన్కమెంట్ అవుతుంది. సో ఇది కమెంట్ చేసి మీరు ఒకసారి దీన్ని ఎవాల్యుయేట్ చేయండి. రన్ చేసి వాల్యూస్ చూపిస్తాను, బట్ మీరు మాన్యువల్గా పేపర్ మీద ఎవాల్యుయేట్ చేసి ఆన్సర్ ఏంటో చూడండి. సో అవుట్పుట్ వచ్చేసి 7 రావాలి, ఏబిసి వచ్చేసరికి 433 అవ్వాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ లైక్ ఎడిషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటితో పాటు ఇంకొక ఆపరేటర్ ఉంది, విచ్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు. అసైన్మెంట్ ఆపరేటర్ జస్ట్ లైక్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్, ఇది కూడా బైనరీ ఆపరేటర్. అంటే లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఈ 2 ఆపరెంట్స్ ఉంటాయి. సో రైట్ సైడ్ని ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూ లెఫ్ట్ సైడ్కి అసైన్ చేస్తుంది. సో మరి అసైన్మెంట్కి ప్రెసిడెన్స్ ఏంటి? సో మీరు చూస్తే అసైన్మెంట్కి అన్నిటికంటే లీస్ట్ ప్రెసిడెన్స్, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేటర్స్, ఈవెన్ మీరు లిస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్ చూసినా కానీ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ మనం చూసాం కదా. అంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది అన్నాం కదా. అలాంటివన్నీ ఈ అసైన్మెంట్ ఆపరేటర్కి సంబంధించిన ఆపరేటర్స్ లీస్ట్ ప్రెసిడెన్స్ ఉంటుంది. అంటే ఈ గ్రూపింగ్ అనేది అన్నిటికంటే లాస్ట్లో జరుగుతుంది. దాని మీనింగ్ ఏంటి? ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తే దీని లోపల కూడా గ్రూపింగ్ జరుగుతుంది, బట్ సింప్లిసిటీ కోసం నేను ఇది మొత్తం ఒక గ్రూప్గా పెట్టాను అనుకోండి. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఫైనల్లీ గ్రూపింగ్ జరుగుతుంది. సో అసైన్మెంట్ ఆపరేటర్కి మనం ఇలా బ్రాకెట్స్ పెట్టము, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫైనల్లీ ఇదంతా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి అది వేరియబుల్కి అసైన్ అవుతుంది. అందుకే దీనికి లీస్ట్ ప్రెసిడెన్స్. ఒకవేళ లీస్ట్ ప్రెసిడెన్స్ కాదనుకోండి, హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? రిజల్ట్ 3 = -a, ఇది ఫస్ట్ గ్రూప్ అయిపోవాలి. జస్ట్ ఇన్ కేస్ అసైన్మెంట్కి కనుక హయ్యెస్ట్ ప్రెసిడెన్స్ ఉంటే. సో ఏంటంటే అసైన్మెంట్కి కూడా ప్రెసిడెన్స్ ఉంది, బట్ అన్నిటికంటే లీస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి మనం దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్కి అసోసియేటివిటీ వచ్చేసి రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్తో కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో x = a = b = c*3. సో ఇక్కడ హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఏంటి? ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, స్టార్ ఆపరేటర్ ఉంది. హైయెస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి స్టార్ కాబట్టి ఈ c*3 ఫస్ట్ గ్రూప్ అయిపోతుంది, అంతే కదా. సో నెక్స్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి దేనికి? అన్ని అసైన్మెంట్ ఆపరేటర్సే ఉన్నాయి ఇంకా మిగిలినవి. సో అసోసియేటివిటీ ఏంటి? రైట్ టు లెఫ్ట్. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న అసైన్మెంట్ ఆపరేటర్ని గ్రూప్ చేస్తాం, దాని తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఈజ్ = ఆపరేటర్ని గ్రూప్ చేస్తాం. సో దాని తర్వాత x = ఈ ఎక్స్ప్రెషన్, ఈ మొత్తాన్ని గ్రూప్ చేస్తాం. సో ఇక్కడ బ్రాకెట్స్ ఇవ్వకూడదు, ఇక్కడ బ్రాకెట్స్ ఇస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. బట్ 2 ఆపరెంట్స్ మిగిలినాయి కాబట్టి మనం బ్రాకెట్స్ ఇవ్వకపోయినా కన్ఫ్యూజన్ ఏం లేదు. లెఫ్ట్ హ్యాండ్ ఒక ఆపరెంట్ = సంథింగ్ అని ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తుంది? x = సంథింగ్. సో ఈ సంథింగ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్, దీన్ని ఎవాల్యుయేట్ చేసి ఆ వాల్యూ ఎక్స్కి అసైన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్కి వెళ్దాం. ఇక్కడ ఏముంది? మళ్ళీ a = సమ్ ఎక్స్ప్రెషన్ ఉంది, రైట్. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ కనుక్కొని దాన్ని ఏకి అసైన్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటో కనుక్కోవడానికి వెళ్తుంది. సో ఇక్కడ ఏముంది? b = c*3. ఓకే, సో b = సంథింగ్ ఉంది, ఆ సంథింగ్ ఏంటి? c*3. సో c*3 ఎవాల్యుయేట్ అవుతుంది, c3 కాబట్టి ఇక్కడ వాల్యూ వచ్చేసి 9 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి? b = 9. ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి అది ఏకి అసైన్ అవ్వాలి. సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ మూవ్ అవుతున్నాం కదా అని. కాదు, రైట్ టు లెఫ్ట్ ఏం మూవ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం a + b + c ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏని చూసేస్తాం, దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఆపరేట్ని ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది ఎవాల్యుయేట్ అయ్యాక ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఈ b = 9ని ఎవాల్యుయేట్ చేశాక
ఈ రెండింటికి ఆపరేషన్ చేస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటే ఈ వాల్యూని ఏకి అసైన్ చేస్తాం సింప్లీ. సో ఇక్కడ కూడా యాక్చువల్లీ లెఫ్ట్ టు రైటే జరుగుతుంది. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నుండే చూసుకుంటూ రైట్ సైడ్కి వచ్చాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. సో బీ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఏం చేస్తుంది అంటే జస్ట్ లైక్ ప్లస్ ఏ ఏం చేస్తుంది, ఏని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి ఆ ఇంక్రిమెంట్ అయిన వాల్యూని ఇస్తుంది. ఇప్పుడు బీ ఈజ్ ఈక్వల్ టు 9, ఇది కూడా సిమిలర్ టు దట్. సో ఇక్కడ బీ ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి బీ వాల్యూ 9 అవుతుంది అండ్ బీకి 9 అసైన్ అయినట్టే కదా, సో ఇది తీసేయచ్చు కదా ఇప్పుడు. సో ఇక్కడ బీ వాల్యూ 9 అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 9 అయ్యి సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఇప్పుడు 9 అవుతుంది. ఇది సింప్లీ ఏనే కదా, సో ఏ వాల్యూ ఇప్పుడు 9 అయిపోయింది. సో ఇక్కడ 9 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు మన ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 రావాలి, ఏ 9, బీ 9, సి 3. ఒకసారి ఇవి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే సో ఎక్స్ 9, ఏ 9, బీ 9, సి 3 వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 స్టార్ ఏ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేసి చూద్దాం. సో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఓన్లీ వన్ ఆపరేటరే ఉంది స్టార్, అండ్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు కూడా ఉంది, బట్ ఇది ఆల్రెడీ గ్రూప్ అయిపోయింది ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది. సో ఇంకా మిగిలింది స్టారే. ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి గ్రూపింగ్ చేయాల్సిన పని లేదు. సో ఎవాల్యుయేషన్ లెఫ్ట్ టు రైట్ వస్తుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఏం చేస్తుంది, ఏని 2 చేసి ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అంటే ఇక్కడ 2 వస్తుంది స్టార్. ఇప్పుడు ఏ ఏమవుతుంది, ఇక్కడికి 2 అవుతుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఒకసారి ఈ రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మనకి 4 ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2కి బ్రాకెట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, సో ఇప్పుడు హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది, స్టార్ ఉంది, హైయెస్ట్ స్టార్కి కాబట్టి ఇది ఫస్ట్ గ్రూప్ అవుతుంది మనకి. సో ఇది గ్రూప్ అవుతుంది, దాని తర్వాత ఇది గ్రూప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎవాల్యుయేట్ చేసి చూద్దాం, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 స్టార్ ఏ, ఇది కదా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫైనల్లీ అది ఎవాల్యుయేట్ అయ్యి రిజల్ట్కి అసైన్ అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఏం చూస్తుంది, ఇక్కడ ఏని చూస్తుంది. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ సంథింగ్ ఏంటో క్యాలిక్యులేట్ చేయడానికి వెళ్తుంది. క్యాలిక్యులేట్ చేసి అది ఏకి అసైన్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 2 స్టార్ ఏ వాల్యూ 5 కాబట్టి ఇది తీసేయండి, ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో వచ్చింది. ఇప్పుడు ఏ వాల్యూ 5 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 స్టార్ ఏ. 2 స్టార్ ఏ ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఇక్కడ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఏం చేస్తుంది, ఏని 10 చేసి ఇక్కడ ఏ వాల్యూ 10 కాబట్టి 10ని రిటర్న్ చేస్తుంది. సో ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 10 రావాలి. ఒకసారి దీన్ని రన్ చేస్తే మనకి 10 వచ్చింది. సో ఇప్పుడు ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ స్టార్ 5. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ అసైన్మెంట్ కదా. ఇప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అని. సో కాంపౌండ్ అసైన్మెంట్కి లీస్ట్ ప్రెసిడెన్స్ కాబట్టి ఫస్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తం ఎవాల్యుయేట్ అయిపోయి దాని తర్వాత ఈ అసైన్మెంట్ ఆపరేటర్ జరుగుతుంది. ఫస్ట్ అయితే దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. ప్లస్ ఏ స్టార్ 5. ఇక్కడ హైయెస్ట్ ప్రెసిడెన్స్ వచ్చేసి ప్లస్ ఏ కాబట్టి ఈ ప్లస్ ఏ గ్రూప్ అవుతుంది అండ్ స్టార్ 5. సో ఇది ఎవాల్యుయేట్ చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ప్లస్ ఏ వాల్యూ 5 కాబట్టి ఫస్ట్ ఇది 6 అయ్యి ఇక్కడికి 6ని రిటర్న్ చేస్తుంది. సో 6ని రిటర్న్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 30 అయినట్టే కదా. సో ఇది ఫైనల్లీ ఏంటి, ఇది ఎవాల్యుయేట్ చేస్తే 30 అయింది. సో దాని మీనింగ్ ఏంటి మనకి ఇప్పుడు, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 30 ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 30 అంతే కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 30 చేస్తే ఇప్పుడు కొత్త వాల్యూ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమవుతుంది, 6 ప్లస్ 30 36 వస్తుంది. సో 36 వస్తుంది అని మనం అనుకుంటాం, బట్ ఒకసారి రన్ చేసి చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 35 వచ్చింది. ఎందుకంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఏం చేస్తుందంటే ఫైనల్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇలా ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు దీనికి ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవ్వకముందు ఈ వేరియబుల్కి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మెమరీలో సేవ్ చేసుకుని ఫైనల్లీ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ ఓల్డ్ వాల్యూని తీసుకుంటుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఏమైంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 30 అయినా ఇక్కడ 5 తీసుకుంది ఈవెన్ ఇఫ్ ఏ 6 అయినా కానీ.
సో ఇక్కడ మీరు చూస్తే పెరాన్సిస్కి అసోసియేటివిటీ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఉంది. బట్ పెరాన్సిస్ అంటేనే ఆల్రెడీ గ్రూపింగ్ చేసేసామని కదా, మళ్ళీ దానికి అసోసియేటివిటీ ఏంటి అంటే, సో పెరాన్సిస్కి గ్రూపింగ్ కాకుండా వేరే ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ కాల్స్. సో ఇక్కడ మీరు చూస్తే పెరాన్సిస్తో పాటు యారే సబ్స్క్రిప్ట్, మెంబర్ యాక్సెస్, ఈ మూడింటికి కూడా సేమ్ ప్రెసిడెన్స్. ఇవేంటి అన్నది ఇప్పుడు అవసరం లేదు, మనం నేర్చుకుంటాం. సో ఇలాంటి కేసెస్లో ఈ ఆపరేటర్స్ అన్నీ ఉన్నప్పుడు అసోసియేటివిటీ యూజ్ అవుతుంది. సో దీని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం మెన్షన్ చేస్తున్నాను. సో మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసాం ఆపరేటర్ ప్రెసిడెన్స్ మీద. సో దీంతో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన అర్థమెటిక్ ఆపరేటర్సే కదా చూసాం, మరి మిగతా ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, సింప్లీ ఈ టేబుల్ చూడండి, టేబుల్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ చూడండి, దాన్ని బట్టి గ్రూపింగ్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఆపరేటర్స్ ఏమున్నా ప్రాసెస్ అయితే సేమే. చాలామంది ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎస్పెషల్లీ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని. అందుకనే చాలా రీసెర్చ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం.